దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి నీకు వందనాలు. దేవాని బిడలమైన మేము, తండ్రి నీ భక్తులమైన మేము, అయ్యా నీ వాక్యం నీ మాటలను ధ్యానము చేయుచు ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఎటి ఆత్మకు ఎటి ఆహారం అవసరమై ఉన్నదో అటు నీ వాక్య ఆహారం అందింపచేయమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి. దేవుని నామమున మీలరకు నేటి విశ్రాంతి దిన దీవెనలు ఆశీర్వాదములు మీకును మీ కుటుంబమునకును మీ బిడలకును మీ సమస్త పనిపాటులకును సదా తోడయుండును గాక. మారణాథ. దేవుని స్తోత్రం. ముందు గత కొన్ని వారములుగా మనము ధ్యానము చేయనయున్నటువంటి వాక్య వర్తమానము 7 సంఘములను గూర్చి. ఎన్ని సంఘములండమ్మా? ఏమిటా 7 సంఘాలు? ఎఫెసీ, స్మర్ణ, పెర్గము, థుతైరా, సార్దీసు, లౌదికియా, ఫిలదెల్ఫియా. దేవుని స్తోత్రం. నేటికి ఎన్ని సంఘాల గురించి చెప్పుకున్నామండమ్మా? 4 సంఘాల గురించి. ఏమిటా సంఘాలు? ఎఫెసీ, స్మర్ణ, పెర్గము, థుతైరా. దేవుని స్తోత్రం. ఏమిటి 7 సంఘాలలోని అంతటి ప్రత్యేకత అనగా, యేసు ప్రభువారి లోకమునందు జీవించి అద్భుతాలు చేసి మరణించి మృత్యుంజయుడే లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిన కాలములో అతి ప్రారంభ కాలమునందు ఏర్పరచబడిన అనాది సంఘాలు. అప్పటికి అవే మొట్టమొదటి క్రొత్త సంఘాలుకి అనాది సంఘాలు. మన గణపవరం మరణాత సోషాలు జరుపుకున్న సంఘాలలో పాత సంఘాలంటే ఏం చెప్తారు? అయ్యా పాతది మీద బోన్ పిల్లలుగా అవుద్దండి. గణపవరం, పెద్దనండ్ర కొల్లు ఇవి పాత సంఘాలు. అడుగు కొల్లు ఇవి పాతవి. కొత్తవి వచ్చేసరికల్లా గణపవరం కాలనీ, మీ బోనపల్లి ఇవన్నీ ఆ తర్వాత పెట్టిన సంఘాలు. అలాగే ఈ ఎఫెసీ, స్మర్ణ, పెర్గము, థుతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదికియా అనబడుచున్న సంఘాలు అప్పుడు అవి క్రొత్తవి, ఇప్పటిలో అవి పాతవి, పురాతన సంఘాలు. అవి 7 సంఘాలు. ఆ సంఘాలలో ఉన్నటువంటి తప్పు, మెప్పు, బహుమానమును గురించి చెప్పుకుంటూ, ఆ సంఘాలలోని తప్పులలో మనలో ఉన్నాయేమో, మెప్పులలో మనలో ఉంటే కాపాడుకుంటూ, బహుమానాలు వాటిని సంపాదించుకుంటూ ఎలాగనో ఒక ఉన్నత సంఘముగా నిలబడాలో అనేది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక ఆ క్రమములో నేటి దిన మన వర్తమానము ఏ సంఘమును గూర్చి? సార్దీసు. ఈ 5వ సంఘమైన ఈ సార్దీసు సంఘం అను మాటకు అర్థము గలిబిలి. ఏమిటండమ్మా?
అంటే దానికి అర్థం ఏమిటి? ఆ సంఘములో గలిబిలి చెందేవారైనా ఉండాలి, లేదా గలిబిలి పరిచేవారైనా. గలిబిలితో కూడిన సార్దీసు అనే పేరు ఆ సంఘానికి వచ్చిందంటే అయితే గలిబిలి పరిచేవారైనా ఉండాలి, లేదా గలిబిలి చెందిన వారైనా. గలిబిలి అంటే లోకపరంగా అర్థం ఏమిటండి? కంగారు, గందరగోళం. ఈ మధ్య కాలంలో ఆరోగ్య సంబంధిత పరిస్థితుల్లో కూడా ఈ గలిబిలి అనేది ఎక్కువ కనబడుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకున్నట్టు కొరకై, అయ్యగారు ఏదో తెలియని భయము, ఆందోళన, దుడుకు, కంగారు, గలిబిలి, ఏదో అయిపోతున్నట్టు, నేను చనిపోతానేమో, ప్రాణం పోతాదేమో, ఏదో తెలియదండి, నెమ్మది లేదు, శాంతి లేదు, అంతా ఏదో గందరగోళంగా గలిబిలిగా ఉంది, ప్రార్థన చేయండి. ఈ మధ్య ఎక్కువగా చాలా మంది దగ్గర ఇది ఆరోగ్య సంబంధిత సమస్యగా చూస్తాం. అసలే కుటుంబ పరంగా గలిబిలిరా, నెమ్మది లేదురా అంటే మళ్ళీ కొత్తగా ఇదొకటే అనారోగ్య సంబంధిత గలిబిలి. ఏది ఏమైనప్పటికీ ఈ సార్దీసు సంఘము, అందులో గలిబిలి పరిచేవారు ఉన్నారా, లేక గలిబిలి చెందేవారు ఉన్నారా అన్నది ఈ రోజు మన వాక్యము ద్వారా తప్పు, మెప్పు, బహుమానమును బట్టి ధ్యానం చేద్దాం. దేనిని బట్టి అమ్మా? తప్పు, మెప్పు. సంఘం ఏదైనా, వారం ఏదైనా అంశాలు మాత్రమే ఎన్ని? మూడే. అందులో ఈ రోజు ఈ సార్దీసు సంఘములోని ఆ మూడు అంశాలలో మొదటిది తప్పు. ఏమిటా తప్పు? వాక్యాన్ని బట్టి చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామమ్మా. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడు. చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్నా పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. దేవుని స్తోత్ర. తప్పులో 3 విషయాలు కనబడుచు ఉన్నాయి. ఏమిటి ఆ సార్దీసు సంఘములోని తప్పులు? మొదటిది, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎందులో చెప్పుకున్నాము? తప్పులో. ఇది మొదటిది. క్రియలు అనగా ఏ క్రియల గురించి దేవుడు మాట్లాడుతున్నారు, ఏ క్రియల గురించి ఆయన ప్రస్తావించుచున్నారు అనగా లోక సంబంధమైన క్రియలు. ఏ క్రియలు అండమ్మా? లోక సంబంధమైన లోకపరమైన. ఈరోజు దేవుని నమ్ముకున్న, మారు మనసు పొందిన, రక్షించబడిన, బాప్తిసము పొందిన చాలా మంది లోకములను సామెతను బట్టి చింత చచ్చిన అలాగున వారి క్రియలు ఏమవ్వు? మారవు. క్రియలు లేని, మార్పు లేని జీవితాలుగా ఈ నేటి కాల అనేక క్రైస్తవ సంఘము ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, వాక్యములో నీ క్రియలు నేను ఎరుగుదును. మన క్రియలు ఏమై ఉన్నవో, మన క్రియలు ఎలాంటివో, ఏ రకమైనదో అంతా కూడా ఎవరికి తెలుసండి? ఆయనకి మరుగైనది ఏది? ఏ రోజు నీ క్రియలు నీ తండ్రికి తెలియకపోవచ్చు, నీ తల్లికి తెలియకపోవచ్చు, ఎవడు తెలుసు? తల్లిదండ్రులైన వారు శరీర పరమైన తల్లిదండ్రులై ఉండొచ్చు, వారిని మోసం చేయొచ్చు. లేదా ఒకవేళ నీ క్రియలు నీ ఆత్మీయ తండ్రి అయిన దైవ సేవకుని తెలియకపోవచ్చు. అంటే ఆత్మీయ తండ్రి అయిన దైవ సేవకును కూడా నువ్వు మోసం చేయొచ్చు. కానీ ఎవరు మోసం చేయలేము? మోసపోకుడి యెహోవా వెక్కిరించబడడు. ఎవరైనా ఒకవేళ నేను దేవుని మోసం చేశాను అని నీవు అనుకుంటే అది వెర్రితనమే. దేవుడు అంటున్నారు, అలాంటి వారులారా మీరు మోసపోకండి.
ఎవరిని మోసం చేశామనుకుని? ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుణ్ణి మోసం చేయడం అంటే, అయ్యా ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, స్కూల్లో చదువుతున్న టైంలో వాళ్ళ చదవకుండా రాసేటప్పుడు చూసి రాసేసి టీచర్ ఎర్ర నిజంగా నువ్వే రాసావా అని అన్నప్పుడు నేనే కష్టపడి చదివి రాశాను అని మీరు చెప్పారు. మీ టీచర్ గారు ఏం చేశారు? నమ్మేశారు. సంబరపడిపోతారు వీళ్ళు. నిజంగా చూడకుండా రాసిన వాళ్ళు కూడా అంత ఆనందపడరేమో. నేను ఇలా రాశాను, మా టీచర్ ఏం చేయలేకపోయింది, కనిపెట్టలేకపోయింది అని చెప్పి సాధించినట్టు. ఆ టైంకి ఆ సమయానికి టీచర్ మోసం చేసి సంబరపడచ్చు, కానీ లాంగ్ రన్కి వచ్చేసరికల్లా నిన్ను నీవేం చేసుకున్నావు అది తెలిసేసరికల్లా అంత అయిపోద్ది. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుని బిడలుగా దేవదేవుని భక్తులుగా ఉన్న దేవుని విశ్వాసులారా, లోకంలో ఒక సామెత ఉంటుంది, దొరికితే దొంగ, అంతే, దొరికేదాకా దొరే, దొరికేదాకా దొరే, దొరికితేనే దొంగ. అలాగే లోకాన్ని మోసం చేయొచ్చు, దైవ సేవకుని మోసం చేయొచ్చు, కానీ ఎవరు మోసం చేయలేవు. నువ్వు దేవుని, నీ క్రియలు నేను ఎరుగుదును. తప్పులలో ఆయన చెప్తున్న మొదటిది. రెండవది ఏమంటున్నారు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి. ఇదే రెండవది, నామకార్థ జీవితం. రెండవ తప్పు ఏమిటండి అమ్మ? ఒకటి నీ క్రియలు, రెండు నామకార్థ జీవితం. అదే వాక్యం చెప్తుంది, నీవు జీవించుచున్నావన్న పేరుందంతే, నీవు దీన్ని ఏమంటారు? నామకార్థ. ఈరోజు నేటి కాలమునందు అనేకులైన వారు నామకార్థమైన జీవితాన్ని జీవించుచున్నవారు. నామకార్థం అనగా ఆదివారం ఎక్కడ రావాలి, శుక్రవారం ఎక్కడికి వెళ్ళాలి, పండగలు ఏం చెయ్యాలి, పాల్గొనాలి, చెయ్యాలి, ఏకీభవించాలి, పాల్గొనాలి. అంతా కూడా భక్తితో కాదు, శ్రద్ధతో కాదు, అంతా కూడా నామకార్థముగా. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, తప్పదు కదా, మొదటి ఆదివారం సంస్కారం తీసుకోవాలి కదా, బాప్తీసం తీసుకున్న తర్వాత సంస్కారం తీసుకోకుండా ఉండకూడదు కదా అని అంతా కూడా ఒక నామకార్థమైన స్థితి. నేను ఈ ఆదివారం, మొదటి ఆదివారం కదమ్మా, చాలా సంఘాలను చూస్తుంటాను నేను. చర్చిలన్నీ నిండిపోతాయి, చర్చిలన్నీ నిండిపోతాయి, కానీ ఎవరు కొత్తగా వచ్చారని చూడటానికి ఎవరు కొత్త వాళ్ళు కనబడరు, అందరూ పాత వాళ్ళు. అందరూ ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళలాగానే కనబడతారు, కానీ చర్చ ఏమైపోద్ది? ఇది పెద్ద మ్యాజిక్ అండి ఇది. చాలా సంఘాలు నేను చూస్తుంటాను నేను. మొదటి ఆదివారం సంస్కార వారం చర్చ అంతా కిటకిటలు ఆడిపోద్ది. ఇదేంట్రా చర్చి బలి నిండిపోయింది, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారంటే కొత్త వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ పాత వాళ్ళే, అందరూ ఎప్పుడు చర్చికి వచ్చేవాళ్ళని. పోనీ వీళ్ళు ఏమన్నా నిన్న మొన్న రాలేదంటే ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళగానే కనబడతారు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నామకార్థమైన జీవితము. అమ్మా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటే ఆయన సంపూర్ణముగానే వచ్చారు, సంపూర్ణముగానే కష్టపడ్డారు, సంపూర్ణముగానే ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు ఏం చేశారు? అదే నామకార్థంగా అయితే ఒక చొక్కల కాచి వెళ్ళిపోచ్చాయి. యేసు ప్రభువారు నామకార్థంగా అంటే ఒకటిదొక్క 40 దెబ్బలు పడక్కర్లేదు, ఒక దెబ్బ చాలు. అన్ని మేకులు, అన్ని గాయాలు, అన్ని మురళ కిరీటం, ఇదంతా అక్కర్లేదు. ఆయన మన కొరకు చేసిన ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగానే చేశారు. కానీ మనము దేవుని కోసం చేసేది ప్రతిదీ కూడా ఎలా చేస్తున్నాం? నామకార్థంగా, నామకార్థంగా. ఈరోజు నువ్వు ఆయన ద్వారా ఏదైతే నువ్వు పొందుకున్నావో మళ్ళీ తిరిగి నువ్వు ఆయనకి ఏదవ్వగలుగుతున్నావు? వాక్యాన్ని వింటున్న వారులారా, ఈరోజు బహుశా మనము ఎలాగైతే నామకార్థ జీవితాన్ని బ్రతుకును స్థితిని కలిగి ఉన్నామో అదే నామకార్థత
మళ్ళీ మనకు వస్తుంది. ఏది విత్తుతావో పై వచ్చేసి ఏదో బతికి ఏదో జీవిస్తే ప్రతిఫలం కూడా నువ్వు ఏది ఏది ఏది. ఒక రాజు దగ్గర ఒక ఇంజనీర్ ఉండేవాడు అంటాను. ఆ దేశంలో రాజుగారికి ఎక్కడ కోట కట్టాలన్నా ఆ ఇంజనీర్ని పిలిచి ఆ రాజు తనకి ఎలా కావాలో తన అభిరుచులకు తగ్గట్టుగా చెప్పేవాడు, డబ్బు ఇచ్చేవాడు. అక్కడికి వెళ్ళి అలా ఆ రాజుకి ఆ వ్యక్తి ఏం కట్టేవాడు, ఒక కోట, ఒక పెద్ద భవనం. రాజు కంటే మూడు కోటలు ఉంటాయి కదండి అక్కడ ఇక్కడ. ఈ వ్యక్తి చాలా నమ్మకముగా ఆ రాజుకి ఎక్కడ ఏ ప్రదేశంలో కోట కావాలన్నా వెళ్ళి సంవత్సరం తరబడి కష్టపడి సుందరమైన కోటలు ఎన్నో కట్టాడు. చివరికి ఈ వ్యక్తి వృద్ధుడైపోయా. ఒకరోజు రాజు దగ్గరికి వచ్చాడన్నాడంట, రాజా నేను బ్రతికినన్న కాలం నీ దగ్గర నేను పని చేశాను, ఎన్నో కోటలు కట్టాను, ఇక నాకు ఏమైపోయింది, వయసు అయిపోయింది, ఇక నేను పని కూడా చేయలేకపోతున్నా, మీతో మాట చెప్పి ఇక నేను ఆగిపోదాం అని అనుకున్నా. ఆ రాజు పైన కిందకు చూసి అన్నాడంట, సరే ఎంతకాలం నువ్వు నా కొరకు కష్టపడ్డావు, శ్రమ పడ్డావు, నేను కాదన్నా, ఇంకొక కోట కట్టు నా కోసం. ఏమన్నాడంట, ఆఖరిగా చివరిగా ఇంకొక కోట కట్టు, ఇది కట్టి ఇంకా ఆపేద్దుగానిలే, నేను ఇంకెవరినైనా ఇంకొక కోట కట్టి సరిపోతుంది అన్నాడు. ఇతరు కూడా పోనీలే, రాజు వద్దనలేదు, నువ్వే అన్ని కట్టాలి, ఇంకా నువ్వు మానడానికి ఇల్లేదు అనలేదు, ఇంకొక కోట సరేలే దానికి ఎంత కట్టేద్దాం. ఈ వ్యక్తికి ఏమో ఎంత త్వరగా దీన్ని కట్టేద్దామా, ఎక్కడికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, బతికినంత కాలం ఈ కోట్ల కడతానే నా జీవితం అయిపోయింది, ఇకనైనా ప్రశాంతంగా ఏం చేద్దాం, ఇంటి దగ్గర బ్రతుకుతాం, త్వరగా కట్టేద్దామని చెప్పి అప్పుడు దాకా కట్టిన కోట్లన్నీ కూడా నెలలో సంవత్సరాలు కట్టాడంట. నీ కోట మాత్రం గబగబా గబగబా తొందరగా ఎలా పడతాలు కట్టేస్తున్నాడంట. మధ్యలో అనుకున్నాడంట, ఇదే ఆఖరి కోట కదా, ఇప్పుడు దాకా ప్రతి కోట చాలా నమ్మకంగా కట్టాము, నాణ్యంగా కట్టాం, ఇప్పుడేమో మనం రిటైర్మెంట్ అయిపోతున్నాం, మనకి ఏదైనా కాస్త ఏం మిగలాలి, డబ్బులు మిగలాలంటే దీంట్లోంచే ఏదో కాస్త మనం ఏం చెయ్యాలి అని చెప్పి పాళ్ళు తొక్కువేసి, ఆయనకి ఉన్న జ్ఞానం ఉంటుంది కదండి అమ్మ. ఇక ఆ రకంగా ఈ రకంగా ఏదో మొత్తాన్ని కట్టామన్న పేరుకో భవనం కోటలు నిలబెట్టేసి ఆ తాళాలు తీసుకొచ్చి ఎవరు జైలు పెట్టాడంట. రాజు అయిపోయింది, అన్ని కోటలు కానీ చాలా స్పీడ్గా కట్టాడంట, అన్ని సంవత్సరాలు ఆడితే ఇది నెలల్లో కట్టేయాడంట. అప్పుడు రాజు అన్నాడంట, నువ్వు నా కొరకు ఎంతకాలం కష్టపడ్డావు, నాకెందే పని చేసావు, నేను ఏం చెబితే అదే నువ్వు చేసావు కనుక ఇదిగో కృతజ్ఞతగా ఈ కోట నీదే అని ఏమిచ్చాడంట. అయ్యి బాబు రాజా, నాకు ఆ తాళాలు నాకు వద్దు రాజా. అదేంటయ్యా, ఎంత కష్టపడ్డావు కదా, ఎంత శ్రమ పడ్డావు కదా, నీ కష్టానికి ప్రతిఫలముగా ఇదిగో నేను ఇస్తున్నాను, ఇదిగో తీసుకో, నువ్వు సంతోషంగా కోట్లు నువ్వు, నేనున్నా, ఎప్పుడు కూలిపోతావు. దేవుని స్తోత్ర. ఏది విత్తుతావో, ఏ నామకార్థ భక్తి అయితే నువ్వు దేవుల్లో కనుపరుస్తావో అదే ఆశీర్వాదం నీకు వస్తుంది. గనుక సాదృశ్య సంఘంలోని తప్పులలో మొదటిది లోకపరమైన క్రియలు, రెండవది నువ్వు జీవించుచున్నావని పేరంతే, నువ్వు జీవించున్నావు పేరంతే, నువ్వు ఎవరివి అదే రెండవది నామకార్థ జీవితం. ఇక మూడవది వాక్యాన్ని బట్టి గమనించగలిగినట్లయితే చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. దేవుని స్తోత్ర. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకేమవట్లేదు. అమ్మా దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, తప్పులలో ఎన్నవ తప్పండి, ఏమిటా మూడవ తప్పంటే క్రియలు సంపూర్ణమైనవిగా కనబడకపోవుట. సంపూర్ణమైనవిగా కనబడకపోవుట అంటే అర్థం ఏమిటి? సకసకం, పరిపూర్ణముగా కాదు, హృదయపూర్వకముగా కాదు, ముఖస్థుతి అన్నట్లు. చేశామలే, ఇచ్చామలే, కష్టపడ్డామలే, ప్రయాసపడ్డామలే, సంపూర్ణమైన హృదయముతో కాకుండా
సంపూర్ణమైన మనసుతో కాకుండా దేవుని స్తోత్ర ఆయన పూజించేవారు ఆత్మతోనూ సత్యముతోనే చేయాలి. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ అలా కాకుండా వాక్యం ఏం చెప్తుంది? ఏదో చేసాం, ఇచ్చాం, కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, అది సంపూర్ణమైన హృదయము కాకుండా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణములైనవిగా లేవు. వాక్యాన్ని వింటున్న వారలారా, మన క్రియలు ఎప్పుడూ కూడా దేవునిలో ఎలా ఉండాలంటండి? సంపూర్ణముగా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతో అలాగన సంపూర్ణముగా ఉండాలి. అక్కడ తప్పు అనబడుచున్న విషయములు ఈ మూడే. ఒకటేమిటండి? లోకపరమైన క్రియలు. 2 నామకార్థ జీవితము. 3 సంపూర్ణముగా లేకపోవటం. ఏమిటి? క్రియలు. ఇది 3. ఇక మెప్పు యొద్దకు వద్దాం. సాదీస సంఘములో మెప్పేముంది అడ గమనించగలిగినట్లయితే వాక్యమును బట్టి 4వ వచనం చదవండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో దేవుని స్తోత్ర. అయితే కొందరు తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని. ఎలాగండమ్మా? అపవిత్రపరచుకొనని కొందరు. అమ్మ, వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, గమనించండి. ఆ సంఘము గలిబిలి అనబడుచున్న, గలిబిలి కలిగించేవారు లేక గలిబిలి చెందేవారు ఉన్నా అందులో కొందరు మాత్రము వారి వస్త్రం అనబడుచున్న వారి ఆత్మీయ జీవితమును అపవిత్రపరచుకొనిన వారు కూడా. ఈ రోజుల్లో ఏమైపోతుందండి పరిస్థితులు? వాళ్ళందరూ అలాగ ఉన్నప్పుడు మనం నీతిగా బతికి సాధించేది ఏముందలే, మనం కూడా వాళ్ళు ఏమైపోతాం? అందరూ అలా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేసేద్దాం. కానీ ఆ సంఘములో కొందరు మాత్రము వారి వస్త్రములు అపవిత్రపరచుకొనిన వారు, వస్త్రం అనబడుచున్న వారి ఆత్మీయ స్థితిని పాడు చేసుకొనిన వారు కూడా. దేవుని స్తోత్ర. ఇది ఎందులోనికి వస్తుంది? మెప్పు. మెప్పు. ఇక బహుమానం ఎదుగు వద్దాం. 5వ వచనము. బహుమానం. జయించువాని తెల్లని వస్త్రము ధరించుకొనును. దేవుని స్తోత్రం. ఏ వస్త్రం అండమ్మా? తెల్లని వస్త్రము. దేవుని స్తోత్ర. తెల్లని వస్త్రం అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎలా చెప్తారు? మా వస్త్రాలు అనకండి. ఇప్పుడు మన వస్త్రాలు, అది కూడా మొదటి ఆదివారం చేసుకున్న వస్త్రాలు ఎలాగుంటాయంటే ఆకాశం రాత్రి పూట చీకటిలో నక్షత్రాల కింద ఉంటుంది, వైట్. దేవుని స్తోత్రం. తెల్లని వస్త్రాలు. ఎలాంటి వస్త్రాలు అండి అమ్మ? ఎవరైతే తమ వస్త్రములను అపవిత్రపరచబడకుండా సాదీస సంఘములు అలాంటి తప్పుల మధ్య కాపాడుకుంటారో వారికి తెల్లని వస్త్రములు. ఇక తర్వాత 2వ బహుమానము జీవగ్రంథములో పేరు. దేవుని స్తోత్ర. మొదటిది ఏమిటండి? వాక్యాన్ని బట్టి జయించు వానికి తెల్లని వస్త్రం. ఇది మొదటి బహుమానము. 2వది జీవగ్రంథములో పేరు. ఏంటమ్మా? ఏదో సంఘం గురించి చెప్పుకుంటూ మనం అనుకున్నాం. ఆ సంఘాన్ని గురించి చెప్పుకుంటూ ఖచ్చితంగా జీవగ్రంథములో పేరు అనేది ఏ పేరు అయి ఉండాలి? చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్ర. జీవగ్రంథములో పేరు వెంకటలక్ష్మి అను, వెంకటేశ్వరరావును, లేకపోతే నాగేశ్వరరావు. ఇప్పుడు అలాంటి పేర్లు ఏమైనా నా మీద గొడవకు రాకండి అమ్మా. ఉదాహరణ చెప్తున్నాను నేను. అలాంటి పేర్లు రాస్తారా? ఒకవేళ అలాంటి పేర్లే రాసేయగలిగితే దేవుడు ఎందుకు యాకోబు పేరును
ఇజ్రాయేలుగా మార్చాలి, ఆ పేరు ఉంచచ్చు కదా. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును అన్ని కొత్తవైనప్పుడు నీ పేరు మారపోతే ఎలా? ఈరోజు జనాలకు తగ్గట్టు బోధలు చేసే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చేటట్టుగా, వారికి ఎలాగైతే అలాగా కావాలంటే బైబిల్ మార్చేస్తారు అంతే. బైబిల్ మార్చేసి ఏం చేసేస్తారు, బోధ చేసేస్తారు. ఇలాగైతే ఖండితంగా ఏదైనా చెప్పాం అనుకోండి, ఆ పాస్టర్ గారు సరిగ్గా చెప్పరు ప్రసంగం, ఈ పాస్టర్ గారు అయితే వాళ్ళు చెప్తారు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా గమనించండి, జీవ గ్రంథములో పేరు ఎన్నవ బహుమానం అన్నమ్మా. ఇక మూడవ బహుమానం ఏమిటి? తండ్రి ఎదుటను దూతల ఎదుటను నీ పేరును, దేవుని స్తోత్ర, పేరును ఒప్పుకొనుట. ఎందరైతే లోకమందు జీవించు కాలములో ప్రభువుని ఒప్పుకుంటారో వారిని గురించి పరలోకమందు వారి పేరును దేవుడు ఏం చేస్తారు, ఒప్పుకుంటారు. ఇది మూడవ బహుమానం. ఒకవేళ నువ్వు భూమి మీద ఆయన పేరు చెప్పుట కొరకై సిగ్గుపడుతున్నావా, దేవుని బిడ్డవని చెప్పుకున్నట కొరకై, మారు మనసు పొందిన వాడునని, రక్షించబడిన వాడునని చెప్పుకున్నట కొరకు నువ్వు సిగ్గుపడుతున్నావా? అయితే రేపు పరలోకములో ఆయన అంతే. కనుక వాక్యాన్ని వింటున్న వారులారా, తండ్రి ఎదుటను దూతల ఎదుటను ఆయన పేరును ఒప్పుకుంటా. ఇది ఇందులోనికి వస్తుంది. సంఘం ఏంటి? సాదేశం. ఆ సంఘములోని తప్పులు ఎన్ని? 3 లోక క్రియలు, 2 నామకార్థ జీవితము, 3 చెప్పాలి గట్టిగా క్రియలు సంపూర్ణముగా లేకపోవట్లేక అసంపూర్ణము. ఇక మెప్పు ఎత్తుకు వచ్చేసరికల్లా వస్త్రములు అపవిత్రపరచబడకుండానట్లు కాపాడుకుంటున్నవారు. ఇక బహుమానం ఎత్తుకు వచ్చేసరికి తెల్లని వస్త్రము, జీవ గ్రంథములో పేరు, తండ్రి ఎదుటను దూతల ఎదుటను పేరును ఒప్పుకొనుట. దేవుని స్తోత్ర. కనుక సాదీసు సంఘంలోని తప్పులున్నాయా, వాటిని సరిదిద్దుకుంటూ, మెప్పు ఉందా కాపాడుకుంటూ, తద్వారా కలిగే బహుమానములను అందుకునే కృపదేవుడు మనకిచ్చును గాక. తండ్రి నీకు వందనాలు. నీ మాటలు, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వినిన వాక్యం మా పాదం దీపముగా, దేవా మాతృకు వెలుగా మీరు ఉంచి నడిపించి మహిమను పొందమని యేసునామమున వేడుకొనుచున్న పరమ తండ్రి. మరణాత. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.